హాయ్ అండి. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో జడపల్లి తండా సమీపంలో ఉన్న శ్రీ భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం దగ్గరకొచ్చాను. చూద్దాం వెళ్ళి. అత్యంత విశిష్టమైనది ఇది ప్రాచీన కాలానికి చెందిన శివలింగం. ఇక్కడ శివలింగంపై నిలువు రేఖలు లేదా బ్రహ్మసూత్రాలు ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని సూచిస్తాయి. పైనుంచి వీవిలా ఉంటుంది. కృష్ణానది. ఈ ఆలయం బ్రహ్మసూత్ర శివలింగాల యొక్క అరుదైన ఉనికిని కలిగి ఉంది. వీటిని దర్శించడం వల్ల 1000 శివాలయాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం 10వ శతాబ్దానికి చెందినది. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ శివలింగంపై ఉండే నిలువు రేఖలు బ్రహ్మసూత్రాలు, వేద సూత్రాలుగా పరిగణించబడతాయి. ఇవి అంతర్గత జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని, దుఃఖం నుండి విముక్తి కల్పిస్తాయని స్థల పురాణం చెబుతుంది. ఈ బ్రహ్మసూత్ర శివలింగాలను దర్శించడం వల్ల సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఎక్కుతా ఉంటే మెట్లు ఉంటూనే ఉన్నాయి. చూద్దాం పైకి వెళ్ళి. పైకి ఎక్కాల. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటాయి. భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం కూడా అలాంటి మహాక్షేత్రాలలో ఒకటి. ఇలాంటి పురాతన శివక్షేత్రాలు మన సంస్కృతి, భక్తి, చరిత్రకు ప్రతీకలు. పల్నాడు శ్రీ భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయాన్ని దర్శిస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గట్టు మీద ఉన్న భరద్వాజ బ్రహ్మసూత్ర దేవాలయం కాడికి వచ్చిన. ఇప్పుడు మనం పైనుంచి కింద నుంచి పైకి వచ్చినాం. భరద్వాజ బ్రహ్మసూత్ర ఆలయం కనబడుతుంది. పైనుంచి వీవి ఇలా ఉంటుంది. ఇక్కడ జరిగే ముఖ్యమైన సేవలు రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం, ప్రదోష పూజ, కార్తీక దీపోత్సవం, శివరాత్రి జాగరణ. పల్నాడు అంటే కేవలం ఒక జిల్లా కాదు, ఇది ఋషుల తపోభూమి, శైవ సాంప్రదాయానికి కేంద్రం. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటాయి. ఈ ఆలయంలో భక్తులు ముఖ్యంగా కోరుకునే వరాలు సంతాన ప్రాప్తి, ఆరోగ్య సమస్యల నివారణ, దోష నివారణ, శివ అనుగ్రహం, మనశ్శాంతి. ప్రత్యేకంగా మహాశివరాత్రి, కార్తీక మాసం సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ ఆలయంలో మనకు కనిపించే ప్రత్యేకతలు: పురాతన ద్రావిడ శిల్పకళ శైలి, రాతితో నిర్మించిన గర్భగుడి, శివలింగానికి సహజసిద్ధమైన మహిమ, ప్రశాంతమైన అడవి వాతావరణం. భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా గట్టు మీద ఉంటుంది. భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం పైనుంచి పులిచింతల ప్రాజెక్టు, కృష్ణానది వ్యూ ఇలా ఉంటుంది. శివాలయం దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు సాధారణంగా చోళ, కాకతీయ, విజయనగర కాలంలో అభివృద్ధి చెందినట్టు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మసూత్రం అంటే సృష్టి యొక్క మూలతత్వం, పరమసత్యం. శ్రీ భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా. భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం టెంపుల్ చూసిన తర్వాత కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది దారి. ఇలా ఉంటుంది దారి కిందికి వెళ్ళేటప్పుడు. ఇందా మనం పైకి వచ్చినాం. ఇదే రూటు. ఇలా ఉంటుంది దారి. భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం గట్టు మీద ఉన్న శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత దిగుతుంటే ఇలా ఉంటుంది.
పురాణ గాథల ప్రకారం భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో శివతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని వివరించే సూత్రాలు రచించారని అంటారు. అందుకే ఈ లింగాన్ని బ్రహ్మసూత్ర లింగం అని పిలుస్తారు. ఈ ఆలయం కేవలం శివాలయం మాత్రమే కాదు, ఒక జ్ఞానక్షేత్రం కూడా. పురాణాల ప్రకారం భరద్వాజ మహర్షి అత్యంత మహిమాన్విత ఋషులలో ఒకరు. వేద జ్ఞానం కలిగిన మహర్షి, శివభక్తుడు, తపస్సులో అగ్రగణ్యుడు. పల్నాడు అడవి ప్రాంతంలో పై నుంచి కిందికి వచ్చేటప్పుడు వ్యూ ఇలా ఉంటుంది. సింగిల్గా పోకుండా ఇద్దరు వెళ్ళాలి పైకి. వాటర్ బాటిల్ ఉండాలి ఒకటి. పల్నాడు అడవి ప్రాంతంలో ఆయన దీర్ఘకాలం తపస్సు చేశారని స్థానిక కథనాలు చెబుతాయి. భరద్వాజ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ ప్రత్యక్షమై లింగరూపంలో స్థిర నివాసం చేశాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయాన్ని భరద్వాజ శివక్షేత్రం అని పిలుస్తారు. కిందికి వస్తుంటే వ్యూ ఇలా ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న శ్రీ భరద్వాజ బ్రహ్మసూత్ర శివాలయం భక్తులకు విశేష ప్రాధాన్యం కలిగిన శివక్షేత్రం. శివయ్యను దర్శించుకోవడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు సింగిల్గా వెళ్ళకుండా ఇద్దరు వెళ్ళండి. వెళ్ళే టైంలో వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఎప్పట్లాగే నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.